హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఎన్ఐఎస్ సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేసి మనకు అథ్లెటిక్స్లో సెలక్షన్ ట్రయల్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి ఏ సెంటర్స్లో ఏ ఈవెంట్స్లో అయితే సెలక్షన్ ట్రయల్స్ అనేది జరుగుతూ ఉన్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, నా ఛానల్కి ఫస్ట్ టైం ఓపెన్ చేసితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుందన్నమాట. స్కిప్ అయితే చేయొద్దండి, చివరి వరకు చూడండి. డిస్క్రిప్షన్ అనేది కంపల్సరీ వాచ్ చేయండి, ఎందుకంటే డిస్క్రిప్షన్లో రిలేటెడ్ వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా నాది ఒక సెకండ్ ఛానల్ అయితే ఉంది, దాని నేమ్ వచ్చేసి శ్రీను లైఫ్ టెక్ క్రియేషన్. మరి ఆ ఛానల్కి సంబంధించిన ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. అయితే ఫ్రెండ్స్, ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు సాయి అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి, అంటే సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు వచ్చేసి మనకు NCOE అంటే నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి మనకు అథ్లెటిక్ సెలక్షన్ ట్రయల్స్ అయితే ఆల్ ఈవెంట్స్లో అయితే మనకు జరుగుతుంటాయి. ఆల్ వెన్యూస్లో జరుగుతూ ఉన్నాయి. సో ఆ వెన్యూస్ ఏంటి అనేది కూడా ఇక్కడ కింద ఇచ్చాడనమాట. సో ఇక్కడ వచ్చేసి లిస్ట్ ఆఫ్ NCOES అండ్ శాంక్షన్డ్ ఈవెంట్స్ ఆఫ్ అథ్లెటిక్స్ డిసిప్లిన్స్, అంటే ఏ ఈవెంట్స్ అనేది శాంక్షన్ అయ్యేవి అని ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క లిస్ట్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. సో స్క్రోల్ చేసుకుంటూ కిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ వచ్చేసి సీరియల్ నెంబరు, తర్వాత నేమ్ ఆఫ్ NCOE, తర్వాత వచ్చేసి టాప్స్ నాన్ టాప్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్ ఇచ్చాడు. సో ఇక్కడ వచ్చేసి స్టాండర్డ్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి, శాంక్షన్డ్ ఈవెంట్స్ ఏమేమైతే ఉన్నాయి, తర్వాత వచ్చేసి అసెస్మెంట్ డేట్ ఏంటి అనమాట ఇక్కడ ఇచ్చాడనమాట. అంటే ఆ డేట్ ఏ డేట్లో జరుగుతుంది అనమాట అనేది ఇచ్చాడు. సో ఈ ట్రయల్స్ అనేది ఏ సెంటర్లో ఉన్నాయనేది ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ NCOE అంటే నేషనల్ ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వచ్చేసి భూపాల్ అనమాట. సో ఇక్కడ ఇది కూడా టాప్స్, తర్వాత వచ్చేసి ఇక్కడ రెసిడెన్షియల్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఉంది. తర్వాత వచ్చేసి ఇది మిడిల్ డిస్టెన్స్ సంబంధించినటువంటి ఈవెంట్స్ అయితే ఇక్కడ శాంక్షన్ అయ్యిందనమాట. ఇది కూడా 17th 18th ఫిబ్రవరి 2022 మధ్యన అయితే ఇది జరుగుతుందన్నమాట సెలెక్షన్ అనేది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పాటియాలకు సంబంధించినటువంటి సెంటర్కి సంబంధించి ఇక్కడ టాప్స్, తర్వాత వచ్చేసి ఇక్కడ రెసిడెన్షియల్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఉంది. తర్వాత ఏ ఈవెంట్స్ సెలెక్షన్ అయ్యాయంటే ఇక్కడ స్ప్రింట్, హారిజాంటల్ జంప్స్, తర్వాత వచ్చేసి లాంగ్ జంప్, ఇక్కడ ట్రిపుల్ జంప్, తర్వాత వచ్చేసి త్రోస్ అనమాట. అవి త్రోస్లో వచ్చేసి షార్ట్ పుట్, తర్వాత డిస్కస్ త్రో అనమాట. తర్వాత వచ్చేసి హై జంప్ అండ్ జావెలిన్ త్రో. సో ఇక్కడ హ్యామర్ త్రో ఉంటుంది అనమాట. ఇది HT అంటే హ్యామర్ త్రో ఉంటుంది, ఇక్కడ జావెలిన్ త్రో ఉంటుంది అండ్ కంబైన్డ్ ఈవెంట్స్ అనమాట. సో ఇవి వచ్చేసి 14th 15th ఫిబ్రవరి 2022 అయితే జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సోనిపాట్లో వచ్చేసి టాప్స్ అంటే ఇక్కడ రెసిడెన్షియల్లో బాయ్స్ అండ్ గర్ల్స్, తర్వాత వచ్చేసి ఇక్కడ ఈవెంట్స్ చూసినట్టయితే స్పోర్ట్స్ ఈవెంట్స్ త్రోస్లో వచ్చేసి ఇక్కడ షార్ట్ పుట్, డిస్కస్ త్రో, హారిజాంటల్ ఇక్కడ వచ్చేసి హ్యామర్ త్రో, తర్వాత అండ్ జావెలిన్ త్రో. ఇవి వచ్చేసి నెక్స్ట్ కంబైన్డ్ ఈవెంట్స్ అండ్ రాక్ వాల్క్ అనమాట. సో ఇవి వచ్చేసి 17th 18th ఫిబ్రవరి 2022 అయితే జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి త్రివేంద్రంలో వచ్చేసి ఇక్కడ టాప్స్లో రెసిడెన్షియల్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్, తర్వాత వచ్చేసి స్ప్రింట్, తర్వాత ఈవెంట్స్ చూసినట్లయితే జంప్స్, తర్వాత వచ్చేసి ఇక్కడ పోల్ వాల్ట్, తర్వాత మిడిల్ డిస్టెన్స్ అనమాట. ఈ జంప్స్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇంకా మళ్ళీ ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ టైం వెయిట్ చేయకూడదని చెప్పేస్తున్నాను. 14th 15th ఫిబ్రవరి 2022 అయితే ఆ టైంలో అయితే జరుగుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెంగళూరు సెంటర్కి సంబంధించి వచ్చేసి ఇక్కడ టాప్స్, తర్వాత రెసిడెన్షియల్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్, తర్వాత వచ్చేసి ఇక్కడ ఈవెంట్స్ చూసినట్లయితే స్పోర్ట్స్ జంప్స్లో జరుగుతాయి. తర్వాత మిడిల్ డిస్టెన్స్ అండ్ రేస్ వాక్ అనమాట. ఇక్కడ రేస్ వాక్ ఇందాక ఇక్కడ కూడా చెప్పినప్పుడు రాక్ అన్నాను, ఇక్కడ రేస్ వాక్ అనమాట. సో అంటే ఇవి శాంక్షన్ అయినటువంటి ఈవెంట్స్ అనమాట. ఇవి కూడా 17th 18th ఫిబ్రవరి 2022 జరుగుతాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ లక్నో సెంటర్ తీసుకున్నట్లయితే కూడా టాప్స్ అనమాట, ఇది నాన్ టాప్స్ అనమాట. సో ఇది వచ్చేసి రెసిడెన్షియల్ కూడా ఉంది ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్కి. తర్వాత వచ్చేసి మిడిల్ డిస్టెన్స్ అండ్ లాంగ్ డిస్టెన్స్ సంబంధించినటువంటి ఈవెంట్స్ అయితే శాంక్షన్ అయినాయి. తర్వాత టైం చూసినట్లయితే, ఆ డేట్ చూసినట్లయితే 9th 10th ఫిబ్రవరి 2022 అయితే జరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఇంపాల్ తీసుకున్నట్లయితే ఇంపాల్ సెంటర్లో తీసుకున్నట్లయితే ఇది నాన్ టాప్స్ అనమాట. సో ఇది వచ్చేసి రెసిడెన్షియల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ వాక్ అనమాట. ఈ శాంక్షన్ అయినటువంటి ఈవెంట్స్ 14th 15th ఫిబ్రవరి 2022 అయితే జరగడం జరుగుతుంది. నెక్స్ట్ కోల్కతా తీసుకున్నట్లయితే ఇక్కడ నాన్ టాప్స్ కిందకి వస్తుంది. ఇక్కడ వచ్చేసి రెసిడెన్షియల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే ఉంది. సో ఇక్కడ శాంక్షన్ అయిన ఈవెంట్లు స్ప్రింట్స్ అండ్ కంబైన్డ్ ఈవెంట్స్. తర్వాత ఇవి
17th 18th ఫిబ్రవరి 2022 అయితే జరగడం జరుగుతుంది. సో ఇక్కడ సెంటర్స్ అనమాట, ఏ సెంటర్స్లో ఏ ఈవెంట్స్ శాంక్షన్ అయినాయని మీరు తెలుసుకున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే కిందికి స్క్రోల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటి, తర్వాత సెలెక్షన్ క్రైటీరియా అంటే సెలెక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ డాక్యుమెంట్స్ చూసినట్లయితే డాక్యుమెంట్స్లో వచ్చేసి ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్తో అంటే ఒక జిరాక్స్ కాపీ కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది అనమాట. ఒరిజినల్తో పాటు వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి స్పోర్ట్స్ అచీవ్మెంట్ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనమాట 4 తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. సో కిందికి వస్తే మరి ఏజ్కి సంబంధించి చూసినట్లయితే మనకు బిట్వీన్ 16 to 21 ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి. అది కూడా 1/1/2022 డేట్ నాటికి అనమాట. సో ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ సర్టిఫికేట్స్ బిట్వీన్ 2018 to 22 మధ్యన అంటే ఈ మధ్యలో ఏ సర్టిఫికేట్స్ ఉండాలంటే రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ రికగ్నైజ్డ్ ఛాంపియన్షిప్స్, తర్వాత వచ్చేసి అప్ టు 8th ప్లేసెస్ ఇన్ సీనియర్ జూనియర్ అండ్ యూత్ నేషనల్ ఛాంపియన్షిప్స్ ఆర్గనైజ్డ్ బై ఏఎఫ్ఐ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అప్ టు 4th ప్లేసెస్ అనమాట ఇన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎస్జిఎఫ్ఐ అండ్ ఆల్ ఇండియా యూనివర్సిటీస్ ఏఐయు అంటే ఆల్ ఇండియా యూనివర్సిటీస్ అనమాట, అది అబ్రివేషన్. సో నెక్స్ట్ వచ్చేసి అప్ టు 3rd ప్లేసెస్ ఇన్ జోనల్ ఛాంపియన్షిప్స్ ఆర్గనైజ్డ్ బై ఏఎఫ్ఐ. సో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ మెడలిస్ట్ ఇన్ స్టేట్ ఛాంపియన్షిప్స్. ఈ అచీవ్మెంట్స్ అయితే ఉండాలి బిట్వీన్ 2018 to 2022 మధ్యలో అనమాట. సో నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ వచ్చేసి ఫెసిలిటీస్ టు బి ప్రొవైడెడ్ ఇన్ ఎన్సిఓఈఎస్. సో ఇక్కడ వచ్చేసి ఎన్సిఓఎస్ అని చెప్పా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి బోర్డింగ్ సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి అమౌంట్ కూడా ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత అడిషనల్ ఫెసిలిటీస్ ఏముంటాయని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి లాడ్జింగ్ సంబంధించి వచ్చేసి ఇక్కడ 10,000 ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ కిట్కి సంబంధించి 20,000 ఉంటుంది. తర్వాత వచ్చేసి కాంపిటీషన్ మరి ఎక్స్పోజర్కి సంబంధించి సో 50,000 ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషనల్ ఎక్స్పెండిచర్స్కి సంబంధించి 10,000 ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిసిలినియస్కి సంబంధించి 5,000 అయితే ఉంటుంది. సో టోటల్గా వచ్చేసి 1,20,000 అయితే 1 ఇయర్కి అయితే అవుతుందని చెప్పేసి ఇక్కడ అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ అడిషనల్గా చూసుకున్నట్టయితే అడిషనల్ ఫెసిలిటీస్ చూసినట్లయితే మళ్ళీ వరల్డ్ క్లాస్ కోచింగ్ బై ఎక్స్పర్ట్ ప్యానల్ ఆఫ్ కోచెస్ అనమాట. సో ఆ విధంగా ఎక్స్పర్ట్ ప్యానల్ నుంచి అయితే మన కోచెస్ అయితే ఉంటారని చెప్పేసి చెప్తున్నారు అనమాట. వరల్డ్ క్లాస్ ట్రైనింగ్, మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ఎక్విప్మెంట్స్, తర్వాత వచ్చేసి ఇండివిజువల్లీ ప్లానెడ్ న్యూట్రిషన్. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లేటెస్ట్ సైంటిఫిక్ సపోర్ట్ బై ఎక్సర్సైజెస్ ఫిజియాలజిస్ట్, తర్వాత వచ్చేసి స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ ఎక్స్పర్ట్స్, మరి ఫిజియోథెరపిస్ట్, తర్వాత మెజర్స్. సో ఈ విధంగా మనకు ఇటువంటి ఫెసిలిటీస్ ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కూడా మనకు ఉంటాయన్నమాట అడిషనల్గా. తర్వాత వచ్చేసి ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్, తర్వాత వచ్చేసి అంటే ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. తర్వాత ఇన్సూరెన్స్ కవర్డ్ ఈటీసీ అనమాట. మరి ఇన్సూరెన్స్ కూడా మనకి కవర్డ్ అవుతుందన్నమాట. ఈ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో అది కూడా ఇన్సూరెన్స్ ఎందుకంటే మనకి ఏదన్నా బై మిస్టేక్ ఏదైనా జరిగినా కూడా అనమాట. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ సెలెక్షన్ క్రైటీరియా అనేది ఏ విధంగా ఇస్తారనేది ఇక్కడ ఇచ్చాడు మరి ఓవరాల్ మెరిట్ అనమాట. సో అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ అండ్ ఏజ్ వెరిఫికేషన్ టెస్ట్ యాజ్ పర్ సాయి గైడ్లైన్స్ ప్రకారం అయితే ఇక్కడ బేస్ చేసుకొని ఇస్తామని చెప్పేసి ఇక్కడ సెలెక్షన్ క్రైటీరియాకి సంబంధించి ఫైనల్గా చెప్పారనమాట. ఫైనల్గా సెలెక్షన్ అనేది ఆ విధంగా ఇస్తామని చెప్పారు. ఇది ఓన్లీ ఇది సెలెక్షన్ ట్రయల్స్ ఓన్లీ మాత్రమే. సో దీని ప్రకారంగా అయితే మనకు సాయి గైడ్లైన్స్ ప్రకారంగా అయితే టెస్టింగ్ సంబంధించినటువంటి మనకు కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి చూస్తే ఇక టెస్టింగ్ షెడ్యూల్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. Day 1, Day 2 అని 2 days ఉంటుంది. Day 1లో వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫ్ అథ్లెట్స్, అంటే అథ్లెట్స్ని ఓన్లీ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని ఎంట్రీ చేసుకుంటారు అక్కడ. సో అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వచ్చిన తర్వాత Day 1లో. తర్వాత వచ్చి వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్, అంటే అప్లికేషన్ ఫిల్అప్ చేపిస్తారు. తర్వాత సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ఆల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవేవి ఉన్నావో అక్కడ సబ్మిషన్ చేయవలసి ఉంటుంది అప్లికేషన్తో పాటు. సో నెక్స్ట్ వచ్చేసి ఆంథ్రోపోమెట్రిక్ టెస్ట్ అనమాట. సో ఆంథ్రోపోమెట్రిక్ టెస్ట్లో ఏమేమి ఉంటాయంటే స్టాండింగ్ హైట్ ఉంటుంది, సిట్టింగ్ హైట్ ఉంటుంది, బాడీ వెయిట్, ఆర్మ్ స్పాన్, సో లెగ్ లెంత్, తర్వాత వచ్చేసి
ఆర్మ్ లెంత్, తర్వాత వచ్చేసి WHR, BMI ఈ టెస్టులు అయితే మనకు ఆంథ్రోపోమెట్రిక్ టెస్ట్ కింద చేస్తారనమాట. సో అదే ఇవన్నీ డే 1లో జరుగుతాయి. సో డే 2లో చూసినట్లయితే ఈవెంట్ స్పెసిఫిక్ టెస్ట్ అనమాట. ఏ ఈవెంట్ అయితే ఉందో ఆ ఈవెంట్కి స్పెసిఫిక్ టెస్టులు అయితే ఉన్నాయి కదా. సో మనకు పైన చెప్పుకున్నట్టు ఈవెంట్స్ అయితే మీకు శాంక్షన్డ్ ఈవెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఈవెంట్స్ గురించి జరుగుతాయి. అండ్ ఈవెంట్ పర్ఫార్మెన్స్ ట్రయల్స్ అనమాట. అవి ఎంత పర్ఫార్మెన్స్ ఉన్నది ఆ ట్రయల్స్ అనేవి డే 2లో జరుపుతారనమాట. సో ఇది టెస్టింగ్ షెడ్యూల్ అనమాట. సో ఈ విధంగా అయితే మీకు టెస్టింగ్ షెడ్యూల్ ఉన్నాయి. కిందికి వస్తే మీకు ఇక్కడ ఈవెంట్స్ ఏ ఈవెంట్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి ఇక్కడ సెలెక్షన్ ట్రయల్స్ ఏంటి అనమాట, ఏ విధంగా సెలెక్షన్ ట్రయల్స్ చేస్తారనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. సో ఇక్కడ వచ్చేసి ఈవెంట్స్ గమనించినట్లయితే 100 మీటర్స్, 200 మీటర్స్కి వచ్చేసి 30 మీటర్స్ స్టాండింగ్, తర్వాత 10 బౌన్స్, తర్వాత వచ్చేసి SBJ, తర్వాత ఈవెంట్స్ ట్రయల్స్ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ 400 మీటర్స్, 600 మీటర్స్ చూసినట్లయితే 30 మీటర్స్ స్టాండింగ్. సో ఇవన్నీ కామన్గా ఉన్నాయి. 30 మీటర్స్ స్టాండింగ్ జంప్, తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని రేస్ వాక్ సంబంధించి అయితే ఇక్కడ SBJ, తర్వాత 400 మీటర్స్. SBJ అనే మీనింగ్ కూడా చూశాను. తర్వాత ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ బిజినెస్ జర్నల్స్ అని ఉంది దీని మీనింగ్. సో నెక్స్ట్ వచ్చేసి 400 మీటర్స్, తర్వాత రేస్ వాక్, ఈవెంట్స్ ట్రయల్స్ యాజ్ పర్ ఏజ్ కేటగిరీ ప్రకారంగా ఉంటాయని చెప్పేసి, కొన్నిటికి యాజ్ పర్ ఏజ్ ప్రకారంగా ఈవెంట్స్ థ్రోస్ అనేవి ఉంటాయి, ఈవెంట్స్ థ్రోస్ అనేది ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. సో మిగతా కామన్గా ఇవే ఈవెంట్స్ ఇచ్చారనమాట. ఏవి ఈవెంట్స్ ఈ ఇవి ట్రయల్స్ అనేవి కామన్గా ఏ విధంగానే ఇచ్చాడు అంటే 30 మీటర్ స్టాండింగ్, తర్వాత 10 బౌన్స్, తర్వాత SBJ ఈవెంట్స్ ట్రయల్స్ అని ఇవన్నీ కామన్గా ఇచ్చాడు అనమాట. సో ఈ లింక్ కూడా నేను కింద ఇస్తాను, మీరు ఒకసారి స్టడీ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఏ ఈవెంట్స్ ఒకసారి గమనిద్దాము. సో 100 మీటర్స్, 200 మీటర్స్, తర్వాత 400 మీటర్స్, 600 మీటర్స్, తర్వాత వచ్చేసి 800 మీటర్స్, 1500 మీటర్స్, మరి 2 మీటర్స్, తర్వాత 2000 మీటర్స్ ఆరు 3000 మీటర్స్ అనమాట. సో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ఉంది. సో లాంగ్ డిస్టెన్స్ తర్వాత వచ్చేసి 100 మీటర్స్ హడిల్స్ ఉంటాయి అనమాట. 80 మీటర్స్ మరి హడిల్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి 110 మీటర్స్ హడిల్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి 400 మీటర్స్ హడిల్స్ ఉంటాయి. తర్వాత లాంగ్ జంప్, తర్వాత ట్రిపుల్ జంప్, తర్వాత హై జంప్, పోల్ వాల్ట్, షార్ట్ పుట్, డిస్కస్, తర్వాత హ్యామర్, తర్వాత జావెలిన్, కంబైన్డ్ ఈవెంట్స్ ఉంటాయి. తర్వాత రేస్ వాక్ అనమాట. సో ఈ విధంగా దాదాపుగా మనకు 17 ఈవెంట్స్ మీద మనకు మరి కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ సంబంధించి. సో ఇవి టోటల్గా అయితే డీటెయిల్స్ అనమాట. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ అప్లై చేసుకోండి. సో మీరు ఈ డీటెయిల్స్లో ఇంకేమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ కింద నేను లింక్ అయితే ఇస్తాను, మీరు ఓపెన్ చేసుకొని స్టడీ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు మరి. జై జవాన్, జై కిసాన్.